తెలుగు రాజకీయం అంటే ఏంటో చెప్పడానికి ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి ఈ వీడియో అనాలిసిస్ ఒక ఉదాహరణ కాబోతుందన్నది నా ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే మొత్తం రీసెర్చ్ చేసుకుంటూ కొన్ని సంవత్సరాల నుంచి ఉంటూ ఉంటే ఈరోజు తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించిన రీసెర్చ్ ఒక డిఫరెంట్ వేలో అనిపించింది నాకు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ని బీజేపీ నెత్తిన పెట్టుకున్నట్టే కనిపిస్తూ ఉన్నా కానీ ప్రతి క్షణం కూడా వారి అవసరానికి పవన్ కళ్యాణ్ని వాడుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. తిరుపతి ఉప ఎన్నికలో కూడా అదే జరగబోతుందని అనిపిస్తుంది. ఖచ్చితంగా చూడండి, అదే జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇన్ డెప్త్ వేలోకి వెళ్దాం. టీడీపీ అభిమానులు, వైసీపీ అభిమానులు, బీజేపీ అభిమానులు, జనసేన అభిమానులు, ఈ నలుగురు కూడా ఖచ్చితంగా ఈ వీడియోలో ప్రతి పాయింట్ని అబ్జర్వ్ చేయండి. ముందుగా పవన్ కళ్యాణ్కి జిహెచ్ఎంసీ ఎన్నికల పరంగా బీజేపీ గౌరవం ఇచ్చిందా, లేదు అంటే ఉన్నటువంటి గౌరవాన్ని తగ్గించిందా? నా దృష్టిలో అవమానించింది. ముందేమో ఎవరి సపోర్టు మాకు అవసరం లేదు, మేమే కంటెస్ట్ చేస్తాం, అద్దనిదని బండి సంజయ్ మిగతా వాళ్ళు అన్నారు. ఆ తర్వాత అరవింద్ వచ్చేటప్పటికి వాళ్ళ ఎంపీ పవన్ కళ్యాణ్ పాత్ర అసలు నామ మాత్రమే ఇక్కడ ఎంతేం పని చేయదు అన్న వేళ డిఫరెంట్ వేళ ఆయన మాట్లాడి ఓ రకంగా పరువు తీసినంత పని చేశారు. దాంతో జనసేన వాళ్ళు ఒక లేఖే డైరెక్ట్గా పబ్లిక్కి జారీ చేయడం జరిగింది. ఏమని? మా అధినేత పవన్ కళ్యాణ్ని అవమానించారు వాళ్ళు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా అని. బహిరంగ క్షమాపణ చెప్పడం కాదు కదా, దాని టాపిక్ మళ్ళీ వాళ్ళు టచ్ చేయాలి, వదిలేశారు. బట్ పవన్ కళ్యాణ్ మాత్రం ఏకంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో నామినేషన్లు వేసినటువంటి జనసేన అభ్యర్థులను కూడా విత్డ్రా చేయించారు. కనీసం ఒక్క చోట కూడా లేదు. పోనీ ఒక 10 చోట్లైనా సరే బీజేపీతో పొత్తుల భాగంగా కంటెస్ట్ చేసినట్టు చేయలే. ఇక్కడ బీజేపీ పవన్ కళ్యాణ్ ఎలా వాడుకుంది అన్నది నేను చెప్తాను చూడండి. టీడీపీ, వైసీపీ వాళ్ళు జిహెచ్ఎంసీలో బలంగా ఉన్నమాట వాస్తవం అభిమానులు. అయితే వైసీపీ పోటీ చేయటంలా, టీడీపీ పోటీ చేసి సరే వాళ్ళు అంతగా ప్రచారం చేయాల, వాళ్ళ నాయకులు మిగతా కూడా అంతగా చేయాల. సో ఇప్పుడు వీళ్ళ అభిమానులు ఎవరైతే ఉన్నారో అయితే బీజేపీకి వేయాలి, లేదంటే టీఆర్ఎస్కి వేయాలి, కాంగ్రెస్ గట్టు వెళ్ళలేరు. సో బీజేపీకి వేయాలంటే ఏం కావాలి వాళ్ళకి? మెయిన్గా బీజేపీ పొత్తు పెట్టుకునేటువంటి పవన్ కళ్యాణ్ బీజేపీకి దూరంగా ఉండటం కావాలి వాళ్ళకి. ఎందుకంటే వైసీపీ వల్ల పవన్ కళ్యాణ్ ఆమడ దూరం పెడతారు. మన 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చేసినటువంటి డ్యామేజ్ వల్ల దానికి ముందు మంగళగిరి దగ్గర ఒక సభ పెట్టి, నాగార్జున యూనివర్సిటీ దగ్గర సభ పెట్టేసి లోకేష్ని చంద్రబాబుని అవినీతి పరంగా కొన్ని వ్యాఖ్యలు చేయడంతోనే వైసీపీ టీడీపీకి సంబంధించి కొంచెం ప్రజల్లో వ్యతిరేకత అనేది మొదలైందని చెప్పుకోవచ్చు. అది వైసీపీకి బాగా ప్లస్ అయింది, జనసేనకి మాత్రం ప్లస్ కాదు. అప్పటి నుంచి కూడా నెమ్మదిగా పవన్ కళ్యాణ్ టీడీపీ వాళ్ళు చాలా దూరం పెడతా ఉన్నారు. దానికి తోడు మెగా అభిమానులు, నందమూరి అభిమానులు ఎప్పుడు కూడా నువ్వా నేను అన్నట్టుగా ఉంటూ ఉంటారు. సో ఆ వేలో చూసినా సరే పవన్ కళ్యాణ్ అంటే టీడీపీ వాళ్ళు దూరం, వైసీపీ వాళ్ళు దూరం. మరి ఇప్పుడు వాళ్ళల్లో టీఆర్ఎస్కి బీజేపీకి ఓట్లు అటు ఇటు మారుతున్నటువంటి టైంలో ఎక్కువ ఓట్లు బీజేపీ సైడ్ రావాలంటే పవన్ కళ్యాణ్ కొంచెం దూరం పెట్టాలా, లేదంటే పవన్ కళ్యాణ్ కొంచెం కించపరచలాగా మాట్లాడాలా, అవమానించాలా అనేటువంటి స్ట్రాటజీ మరి వాళ్ళు ఫాలో అయ్యారో, లేదు అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనం కనుక కలుపుకుంటే ఈ రెండు పార్టీలో మనకు ఓట్లు లేకుండా టీఆర్ఎస్ ఓట్లు వేస్తారని అనుకున్నారు. మొత్తానికి అయితే పవన్ కళ్యాణ్ చేత ప్రచారం చేయించకపోయినా ఓపెన్ స్టేట్మెంట్ ఒకటి ఇప్పించేసి ఆయన సైలెంట్ గా ఉంచేశారు. ఈ వేలో పవన్ కళ్యాణ్ ని తమకు తగ్గట్టుగా వాడుకున్నారు బీజేపీ వాళ్ళు, ఇది నిజం. తర్వాత 2014 ఎన్నికలు చూడండి. చంద్రబాబు నాయుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ కనుక అడిగినట్టయితే ఐఎమ్ షూర్ మినిమంలో 10 సీట్లన్నా సరే వాళ్ళకి కేటాయించేవాళ్ళు. 10 సీట్లలో గట్టిగా ఒక 5 అన్నా కొట్టేవాళ్ళు ఆ రోజు జనసేన వాళ్ళు. సో బ్రహ్మాండంగా ఆ రోజు 5 గెలిచేసి అందులో పవన్ కళ్యాణ్ కూడా ఉండేవాడు. 2014 నుంచి 2019 హ్యాపీగా అసెంబ్లీలో ఆయన ఏంటో నిరూపించుకునేవాడు. 2019లో ఈ 5 కాస్త 50 అయినా అయి ఉండేవి, కనీసం 5 కాస్త 15 అయినా అయి ఉండేవి. కానీ 2014లో బీజేపీ టీడీపీ పొత్తులో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలు ఏమీ తీసుకోకుండా ఓన్లీ వాళ్ళు క్యాంపెయిన్ చేసి పెట్టాడు. ఈవెన్ ఆ రోజు మరలా చెప్తున్నా, ఆ రోజు బీజేపీలు మరి ఎలా ఉండవాలేంటో తెలియదు, కానీ చంద్రబాబు అయితే మాత్రం ఖచ్చితంగా సీట్లు అయితే ఇచ్చేవాడు, నో డౌట్. ఇక 2019 విషయానికి వద్దాం చూడండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ తిరుపతిలో పవన్ కళ్యాణ్ వచ్చేటప్పటికి గాజువాక తర్వాత భీమవరం 2 చోట్ల పోటీ చేశాడు. 2 చోట్ల ఓడిపోయాడు.
వాళ్ళ పార్టీ వాళ్ళు సిపిఐ, సిపిఎం, బీఎస్పీతో పొత్తు పెట్టుకుని వెళ్ళారు. ఇలా వెళ్ళిన టైంలో కనీసం పార్టీ క్యాడర్ని పటిష్టం చేసుకున్నామా లేదా అన్న వేలో కూడా చూసుకోకుండా సీట్లు సిపిఐలు అడిగినప్పుడు కొన్ని వాళ్ళకి, సిపిఎంలు అడిగినప్పుడు కొన్ని వాళ్ళకి, బీఎస్పీ వాళ్ళకి కొన్ని వాళ్ళకి, వీళ్ళు కొన్ని తీసుకున్నారు. ఈ వేలో వీళ్ళకి అసలు బలం లేని చోట కంటెస్ట్ చేసి ఓడిపోయినవి కొన్ని, అవతల బలం లేని చోట వాళ్ళకి ఇచ్చి ఓడిపోయినవి కొన్ని. ఈ వేలో ఉంటుండి చివరి గెలిచింది ఏంటంటే ఒక్క రాజులు రాపాక వరప్రసాద్, ఆయన ఒక్కడే గెలిచాడు. ఆయన వైసీపీ నుంచి టికెట్ రాక లాస్ట్ మినిట్ జనసేనలో టికెట్ ఇస్తానంటే మరి ఆయన వచ్చి అడిగాడు. మొత్తానికి ఆయన ఆ వేలో ఉన్నాడు. ఇప్పటికి కూడా రాపాక అంటే పేరుకే జనసేన ఎమ్మెల్యే, కానీ వైసీపీ ఎమ్మెల్యే కన్నా ఎక్కువ ఆయన అన్న వేలో ఆయన మాటలు మనకు వినిపిస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో చూడండి, జగన్మోహన్ రెడ్డి మరో 20-30 సంవత్సరాలు ఆయనే సీఎంగా ఉంటాడు, నాకు నమ్మకం ఉందని బలంగా చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఏకంగా ఆయన కొడుకుని తీసుకువెళ్లి హ్యాపీగా వైసీపీలో జాయిన్ చేశాడు. ఈ తండ్రులేమో ఒక పార్టీలో ఉంటారు, కొడుకులేమో ఈ వైసీపీలో జాయిన్ అవుతూ ఉంటారు. దీనికి సంబంధించిన సెపరేట్ రాజకీయం మనం ఇంకోసారి టచ్ చేద్దామని. సో ఈ రాపాక పేరుకే ఉన్నాడు అంతే. జనసేనకి వచ్చేసి అంటున్నట్టు దూరంగా ఉంటూ ఉన్నాడు. ఈ వేలో జనసేన వాళ్ళకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకు సంబంధించి ఒక చోట ఎక్కడన్నా వాళ్ళ బలం చాటుకోవాలన్నా, లేదు రాజకీయంగా మేము గట్టిగానే ఉన్నామని 10 మందికి చెప్పాలన్నా, చట్టసభల్లో వాళ్ళ యొక్క వాయిస్ వినిపించాలన్నా తిరుపతి యొక్క ఉప ఎన్నిక అత్యంత కీలకం. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మన ఒక మాట అన్నాడు, ముందుగానే ఎన్నికలు వస్తాయి ఆంధ్రప్రదేశ్లో అన్నాడు. సో 2024లో రావాల్సినవి 2022, 2023లో వస్తాయి అనుకుందాం. హార్డ్లీ 2 years, 2.5 years ఉందనుకుందాం. అయినా సరే అటు టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్న వేళ అభ్యర్థులు ప్రకటించేసి ప్రచారం ఆల్రెడీ వెళ్తూనే ఉన్నాయి. ఇటువంటి మూమెంట్లో ఇంకా ఈ జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు అభ్యర్థి దగ్గర ఇంకా తచ్చాడుతా ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో బీజేపీ వాళ్ళు జిహెచ్ఎంసీలో జనసేన వాళ్ళని దూరం పెట్టి కూడా 48 స్థానాల్లో వాళ్ళు గెలుచున్నారు. దూరం పెడుతుంటే వాళ్ళతో పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో వాళ్ళు కలిపి పోటీ చేయలేదన్న వేళ అంటున్నారు. ఓకే, అంటే దీని అర్థం ఏంటి? మన సొంతగానే వెళ్ళొచ్చు అబ్బాయి అన్న వేళ వాళ్ళు ఆలోచిస్తుంది. దానికి తోడు వాళ్ళ ఎంపీ జీవన్ నరసింహారావు గతంలో కూడా చెప్పున్నాడు, తిరుపతిలో ఆల్రెడీ ఒకసారి గెలిచినటువంటి ట్రాక్ రికార్డు మాకుంది, పార్టీ కేటర్ పటిష్టంగా ఉంది, తర్వాత తిరుమల శ్రీవారు, తర్వాత హిందువుల యొక్క ఓట్లు, ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచించుకొని తిరుపతి మేమే పోటీ చేస్తామన్న వేళ ఉంటూ ఉన్నారు. మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ జిహెచ్ఎంసీలో జనసేన వాళ్ళు విత్డ్రా చేసుకున్న నామినేషన్ల వల్ల తిరుపతి వీళ్ళకి ఇచ్చే ఛాన్స్ ఉంది అని. బట్ ఇక్కడ 48 స్థానాలు గెలిచారు 150లో. సో అంటే బీజేపీలు ఏం ఆలోచిస్తారు, ఇక్కడ 30 స్థానాలు వస్తే చాలా చోట్ల 48 వచ్చాయి. అది కూడా లాస్ట్ మినిట్లో రఘునందన్ రావు పావురాలు కొట్టని చెప్పేసి వైఎస్ఆర్ కొంచెం కించపచ్చలుగా మాట్లాడుతున్న దానివల్ల ఓటింగ్ చాలా మంది ఓట్లు దూరం అయిపోయినాయి, లేదంటే ఇంకా బాగుపడేవి. సో ఆ వేలు చూసుకున్నా సరే మనకి తిరుపతిలో ఇంకా బాగుపడే ఛాన్స్ ఉంది ఓట్లు అనే వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. ఈ మూమెంట్లోనే తిరుపతిలో బీజేపీ క్యాండిడేట్ నించోబెడతానికి వాళ్ళు ట్రై చేస్తా ఉన్నారు. కాకపోతే ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి ఆ వేలో ఉన్నటువంటి స్ట్రాంగ్ క్యాండిడేట్ బీజేపీ కనిపిస్తా ఇప్పటి వరకు కనిపించలేదేమో, లేదంటే ఇప్పటికిప్పుడు వాళ్ళు ప్రకటించేసేవాళ్ళు, ఎందుకంటే రేసులో వీళ్ళు ఉన్నారని. అప్పుడు జనసేన వాళ్ళు కూడా ఒక అభ్యర్థి ముందుకు తీసుకొస్తే అప్పుడు వాళ్ళ వీళ్ళ అనే వేళ ఒక క్లారిటీ వచ్చారు. అల్టిమేట్గా నేను ఈ రోజు చెప్తున్నది ఏంటి, మొదటి నుంచి వీడియోలో మొత్తం కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏదో అత్తారండి ధరల్లో కానీ ఎప్పుడు తగ్గాలో తెలిసినవాడు అనేసి ఏదో డైలాగ్ ఏదో ఉండే. ఈయన పాపం ఈ తగ్గటం అన్న దాని ప్రకారం చూసుకుంటా ఉంటే తగ్గుతూనే ఉన్నాడు. ఒక రాజకీయ నాయకుడు ఎక్కడ పట్టుబట్టలు అక్కడ పట్టుబడతలేదు ఇతను పవన్ కళ్యాణ్. నాకు నిజంగా పవన్ కళ్యాణ్ చూస్తే కొన్ని విషయాల్లో, ఈవెన్ జనసేన చూస్తే కొన్ని విషయాలు పాపం జాలేస్తూ ఉంటుంది. ఎందుకంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ కొంతమంది దేనికైనా రెడీ అన్నట్టుగా ఉన్నారు. అండ్ మోర్ ఓవర్ సొసైటీలో మంచి చేంజ్ తెద్దామని అనుకుంటా ఉన్నారు. గుడ్, హ్యాపీ. బట్ ఆ వేలో పొత్తు పెట్టుకున్న పార్టీ దగ్గర ఉండాలి కదా మీరు స్ట్రాంగ్గా, అలా ఉండటం లేదు. మీకు ఎక్కడైతే పార్టీ కేడర్ బలంగా ఉందో అక్కడ మీదే కదా కంటెస్ట్ చేయటం కావచ్చు, మీదే ఉండరు కదా. ఆ వేళ కొంచెం మీరు వెనక తగ్గుతూ ఉన్నారు. ఇలా ఉంటే అలా ఉంటుంది. ఇప్పుడు తిరుపతి విషయానికే వద్దాం. మొదటి నుంచి అక్కడ పార్టీ కేడర్ పటిష్టంగా మీరు ఉంచుకున్నారా? అక్కడ మనకు వస్తున్న అప్డేట్ ప్రకారం అంతగా లేదని తెలుస్తూ ఉంది. ఉంటే పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం వాళ్ళ సపోర్టు, తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క అభిమానుల యొక్క సపోర్టు, జనసేన అంటే అభిమానులు మరికొంతమంది లైక్ ఈ వేళ కనిపిస్తున్నారు. కానీ టీడీపీకి సంబంధించేసి పనబాక లక్ష్మి ఆమె స్ట్రాంగ్ క్యాండిడేట్ అన్నది నేను చెప్పలేను కానీ, బట్ టీడీపీకి అయితే పటిష్టమైన క్యాడర్ ఉంది.
తర్వాత వైసీపీకి అంతే స్థాయిలో ఉంది. ఈ మూమెంట్లో వాళ్ళ ఓట్లు వాళ్ళకే పడుతూ ఉంటాయి. మరి ఇప్పుడు జనసేనకి ఓట్లు పడాలన్నా, బీజేపీ ఓట్లు జనసేనకి రావాలన్నా ఆ సిచ్యువేషన్ అక్కడ ఉందా అంటే అక్కడ లేదు. జనసేనకి అక్కడ పోటీ చేసేది బీజేపీ అన్న వేలో నిన్నటి నుంచి మరల సంకేతాలు వస్తా ఉన్నాయి. అది నేను ఓవరాల్ మొత్తం చెప్తా ఉంది. తిరుపతి కూడా జనసేనకి అందని ద్రాక్షే కాబోతూ ఉంది అన్నది నా ఫీలింగ్. ఇన్ కేస్ వాళ్ళకి గనక ఇస్తే మాత్రం జనసేన కనీసం ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకొని మేము ఉన్నామని నిరూపించుకునే ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ జిహెచ్ఎంసీ ఫలితాలు చూస్తూ ఉన్నా, కేంద్రం కొంతమంది నాయకులు కావచ్చు, లోకల్గా ఉన్నటువంటి కొంతమంది వాళ్ళు చెప్తున్న ప్రకారం కావచ్చు, ఈ మధ్య పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు రాష్ట్ర బీజేపీకి సంబంధించి. వాళ్ళు అది చూసినా, లోకల్గా ఉన్నటువంటి రైతుల పరంగా చూస్తూ ఉన్నా, కేంద్రంలో ఆల్రెడీ అక్కడ వచ్చేసి రైతులు అక్కడ ధర్నాలు చేస్తూ ఉన్నారు ఢిల్లీలో, అది చూస్తూ ఉన్నా కుసింత బీజేపీకి దూరంగా అన్నవేలో పవన్ కళ్యాణ్ స్టాండింగ్ అనిపిస్తూ ఉంది. ఈ మూమెంట్లో బీజేపీ వాళ్ళు ఏం చెప్తారు, ఆయనే ఇదిగో పలానా దాని మీద ఫైట్ చేస్తూ ఉన్నా, ఈ మూమెంట్లో మీరే కంటెస్ట్ చేయకుండా మాకే వదిలించడం వాళ్ళు చెప్పుకోవచ్చు. లేదు అంటే ఆయన 1,00,000 పనుల్లో బిజీగా ఉన్నాడు, ఇప్పుడు మా వాళ్ళు మేము కంటెస్ట్ చేస్తారని ఆవేలో చెప్పుకోవచ్చు. అటు చేసి ఇటు చేసి బీజేపీ వాళ్ళు వాళ్ళకు తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ ట్యూన్ చేస్తూ ఉన్నారని చెప్పేసి నేను ప్రధానంగా ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. సో జిహెచ్ఎంసీలో పవన్ కళ్యాణ్ అవమానించడం ద్వారా కావచ్చు, వాళ్ళ అభ్యర్థులందరూ నామినేషన్ విత్డ్రా చేసుకునేలాగా చేయించే విషయంలో కావచ్చు, ఏపీలో వచ్చేసి ఒక్కోసారి ఒక్క స్టాండ్ తీసుకుని మాట్లాడుతున్న కొంతమంది బీజేపీ నాయకుల వల్ల కావచ్చు, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నిక విషయంలో కావచ్చు, అన్ని ప్రకారంగా చూసుకుంటూ ఉన్నా సరే బీజేపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ని ఏ రేంజ్లో వాడాలో ఆ రేంజ్లో వాడుతూ ఉన్నారు. ఇది జనసేన కార్యకర్తలు అదేవిధంగా జనసేన పవన్ కళ్యాణ్ గమనించినట్లయితే అప్పుడు జనసేనకి న్యాయం జరిగే అవకాశం అనేది ఉంటుంది. వాళ్ళ కార్యకర్తలు కూడా సఫలీకృతమయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఏది రాజకీయంగా తమ ఉనికిని చాటుకునే విషయంలో. అప్ టు దట్ బీజేపీ ఎలా ఆడిస్తే అలా ఆడుతూ కనుక ఉంటే చాలా ఇబ్బంది అయితే అది ఒక్కసారి వాళ్ళు ఆలోచించుకోవాలి.